మామూలుగా నాలుకకి గుచ్చుకుంటారు మనోహరి. నువ్వు తట్టుకోలేవని నీకు చేతికి గుచ్చాను. కాసేపు ఓర్చుకో మనోహరి. నేను వెళ్ళి అమర్‌ని తీసుకొస్తాను. అప్పుడు నిన్ను చూసి నువ్వు అమర్ దగ్గర మార్కులు కొట్టేయొచ్చు అని చెంబ వెళ్తుంది. సార్ రండి సార్ పిల్లలు మొక్కులు తీర్చుకుంటున్నారు చూద్దురు అని రాథోడ్ చెప్తూ ఉంటే అలాగే అని అమర్ వెళ్ళబోతూ ఉంటాడు. సార్ మీరు అర్జెంటుగా ఒక చోటికి రావాలి అని చెంబ రావడంతో ఏంటి అదమ్మా? దేవుని గుళ్ళో దయ్యాలు తిరుగుతున్నట్లు అలా పరిగెత్తుకు వస్తున్నావేంటి అని రాథోడ్ అంటూ ఉంటాడు. సార్ మనోహరి మేడం మీకోసం ఇంతకు ముందు మొక్కు తీర్చుకున్నారు కదా, ఇప్పుడు ఇంకొక మొక్కు తీర్చుకుంటున్నారు సార్, అది మీరు చూడాలి రండి సార్ అని చెంబా చెప్తూ ఉంటుంది. లేదు ముందు పిల్లల మొక్కు తీర్చుకుంటున్నారు అది చూడాలి అని సార్ రండి సార్ అని రాథోడ్ అంటే ఒక్కసారి మనోహరి మేడం దగ్గరికి వచ్చి తర్వాత వెళ్ళండి సార్ అని చెంబా చెప్తూ ఉంటుంది. ఏంటో అంత పెద్ద మొక్కు తీర్చుకుంటుందా, కొంపతీసి కాలు చెయ్యో కట్ చేసుకోలేదు కదా అని రాథోడ్ అంటాడు. సరేలే రాథోడ్ ముందు మనోహర్ని చూసి తర్వాత పిల్లల దగ్గరికి వెళ్దామని అమర్ చెప్తూ ఉంటాడు. చూడండి సార్ చూడండి మనోహరి మేడం మీకోసం త్రిశూలాన్ని ఎలా గుచ్చుకున్నారో అని చెంబా చెప్తూ ఉంటే ఇది గుచ్చుకున్నట్లు లేదే, ఎవరో కావాలని గుచ్చేసినట్లు ఉంది అని రాథోడ్ అంటాడు. నువ్వు చాలా ఆపు రాథోడ్, ఎవరైనా ఎందుకు గుచ్చుతారు? మనోహరి మేడమే సార్ కోసం ఇలా శూలం గుచ్చుకున్నారు. పిల్లలు చిన్న చిన్నవి మాత్రమే చేస్తున్నారు. చూడండి మనోహరి మేడం ఎంత పెద్దది చేస్తున్నారో, మీ ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని మనోహరి మేడం ఇంత పూజలు చేస్తున్నారు అని చెంబా చెప్తూ ఉంటే ఇవి పూజల్లో కనిపించట్లేదు, శోకంలో కనిపిస్తుంది అని రాథోడ్ చెప్తాడు. నువ్వు చాలే ఆపు రాథోడ్, ఇందాకేమో ఒక పూజారి గారు వచ్చి పూజలే చేయలేదు అబద్ధమని చెప్పారు, ఇప్పుడు నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావు అని చెంబా అంటూ ఉంటే అవును ఇప్పుడు కూడా నేను అబద్ధమే చెప్తున్నా అని పూజారి గారు అక్కడికి వస్తారు. అబద్ధం ఏంటి చూడండి మా మేడం ఎలా శూలం గుచ్చుకుందో అని చెంబా చూపిస్తూ ఉంటే వెంటనే పూజారి ఆ శూలాన్ని లాగేస్తాడు. అబ్బా అబ్బా అని మనోహరి అరుస్తూ ఉంటుంది. ఎందుకు అలా లాగేశారు అని చెంబా అంటే చూడు ఈవిడ ఆర్తనాదాలు విని అందరూ భయపడిపోతున్నారు. ఎవరైనా శూలం గుచ్చుకుంటే భక్తి రావాలి కానీ ఇలా ఆర్తనాదాలు రాకూడదు, అందుకే నేను తీసేశాను అంటూ పూజారి గారు వెళ్తారు. ఇదేదో కావాలని చేసినట్లు ఉంది కానీ భక్తితో చేసినట్లయితే లేదు అని రాథోడ్ అంటే ఇలాంటివెప్పుడు చెయ్యకు మనోహరి, కట్టుకోముందు అంటూ అమర్ వెళ్ళిపోతాడు. మన ప్రయత్నం అంతా వృధా అయిపోయింది అని చెంబా అంటే ఇందులో నీ ప్రయత్నం ఏముంది, నేనే కదా బ్లడ్ లాస్ అయింది, నొప్పిని భరించింది అని మనోహరి అంటుంది. కాసేపు అలా అరవకపోతే సార్ ముందు కాస్త ఓర్చుకొని ఉండొచ్చు కదా అని చెంబా అంటుంది. నీకు శూలం గుచ్చితే తెలుస్తుంది, నీకేం తెలుస్తుంది నా నొప్పి అని మనోహరి అంటే ఇంత మాత్రానికే ఇలా మాట్లాడుతున్నావు, అక్కడ బాగి చేస్తున్న పూజలు చూస్తే నువ్వు కళ్ళు తిరిగి పడిపోవటమే తక్కువ అని చెంబా చెప్తుంది. అంతగా ఏం చేస్తోంది అది అని మనోహరి అంటే రా చూపిస్తా అని చెంబా అంటుంది. ముందు దీనికి ఈ గాయానికి ఏదో ఒకటి చెయ్యి, తర్వాత వెళ్ళి చూద్దాం అని మనోహరి చెప్పడంతో పసుపు తెచ్చి రాస్తుంది. రండి సార్ రండి, మీకోసం బుజ్జమ్మ ప్రదక్షిణలు చేస్తోంది, అటు చూడండి సార్ అంచు పాప పుట్టలో పాలు పోస్తోంది, ఇక్కడ ఆకాష్ బాబు మీకోసం కొబ్బరికాయలు కొడుతున్నాడు, ఆనంద్ బాబు మీకోసం దీపాలు వెలిగిస్తున్నాడు అని రాథోడ్ అందరి పిల్లల్ని కూడా చూపిస్తూ ఉంటాడు. ఇక బాగే బోనం కుండని తలపై పెట్టుకొని మోకాళ్ళ మీద మెట్లు ఎక్కుతూ ఉంటుంది. అప్పుడే రాథోడ్ అమర్ని తీసుకొచ్చి చూడండి సార్ చూడండి మిస్ అమ్మ మీకోసం ఎలాంటి మొక్కు చెల్లించుకుంటుందో అని చూపిస్తూ ఉంటాడు. ఏంటి మోకాళ్ళ మీద మెట్లు ఎక్కుతుందా, నా కోసం మొక్కుకుందా రాథోడ్ అని అమర్ అడుగుతూ ఉంటాడు. అవును సార్ మీకోసమే మొక్కు చెల్లించుకుంటుంది అని రాథోడ్ చెప్తూ ఉంటాడు. నా కోసం తను ఏ మొక్కుకుంది రాథోడ్ అని అమర్ అంటే ఏమో సార్ మనోహరి మేడం లాగా అన్నీ చెప్పదు, తన పాటికి తను చేసుకుంటూ వెళ్తుంది మిస్ అమ్మ, ఏది మొక్కుకుంది మీ గురించి అది మనకు తెలియదు సార్ అని రాథోడ్ చెప్తాడు. చూసావా మనోహరి మిస్ అమ్మ ఎలాంటి మొక్కు తీర్చుకుంటుందో, తనలో ఉన్న పట్టుదల నీలో ఒక పావు భాగం ఉండి ఉంటే ఇప్పటికీ అమర్ నీ సొంతమై ఉండేవాడు, అసలు నీకు ఏవీ ఉండవు కదా అని చెంబా చెప్తూ ఉంటే ఆ మాత్రం నేను చేయలేనా ఏంటి అని మనోహరి అంటుంది. నిప్పుల గుండం తలపై పెట్టుకుని అలా మోకాళ్ళ మీద ఎక్కుతున్నప్పుడు ఏ మాత్రం పట్టు తప్పినా ఒళ్ళంతా కాలిపోతుంది తెలుసా నీకు అని చెంబా అంటే అలాగే అది పట్టు తప్పి కింద పడిపోయి దాని ఒళ్ళంతా కాలిపోవాలి అని మనోహరి శాపనార్థాలు పెడుతూ ఉంటుంది. అలా బాగి మొక్కు చెల్లించుకుంటూ ఉంటే అమర్ చాలా ప్రేమగా బాధపడుతూ చూస్తూ ఉంటాడు. పూజారి గారు కూడా అమర్ పక్కనే వచ్చి నిలబడి ఇదంతా చూస్తూ ఉంటారు. అలా బాగి అన్ని మెట్లు ఎక్కి అమ్మవారి ముందు వచ్చి నిలబడగానే పూజారి గారు ఆ నిప్పుల కుండని అందుకుంటారు. ఎంత కష్టమైన మొక్కు చెల్లించుకున్నావు తల్లి, నీకేమీ కాలేదు కదా అని పూజారి గారు అంటూ ఉంటే ఆ అమ్మవారు ఉండగా నాకేమవుతుంది పూజారి గారు అని బాగి చెప్తుంది. అమర్ ఇదంతా కూడా వింటూ ఉంటాడు. చూస్తుంటే వివాహితలా కనిపిస్తున్నావు
తల్లి నువ్వు అని పూజారి గారు అంటే, ఏం కష్టం వచ్చింది తల్లి నీకు? ఎంత కష్టమైనా మొక్కు తీర్చుకున్నావు? నీ భర్త ఏదైనా ఆపదలో ఉన్నారా అని పూజారి గారు అడుగుతూ ఉంటారు. రాథోడ్ మిస్సమ్మకి పెళ్ళైందా అని అమర్ చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటే, సార్ అని రాథోడ్ నసుగుతూ ఉంటాడు. ఆపద నుండి బయటపడ్డారు పంతులు గారు అని, ఆయన ఇప్పుడు క్షేమంగా ఆరోగ్యంగానే ఉన్నారు. అందుకే